రండి సింపుల్గా ఫ్రై పీస్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామా. సింపుల్గా చేసుకోవచ్చు, మనకు తగ్గట్టుగా స్పైసీగా లేకుండా పిల్లలకు నచ్చే విధంగా ఇంటిలిపాది తినేటట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను తీసుకున్న గ్లాస్తో 3 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నానండి. తీసుకొని దీన్ని నీట్గా వాష్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 మరాఠీ మొగ్గ, 1 జాపత్రి, 4 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 1 పెద్ద ఇలాచీ, 4 చిన్న ఇలాచీలు, 2 దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గ్రైండర్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1.5 లీటర్ వాటర్ వేసుకొని 1 బిర్యానీ ఆకు, 3 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ సాజీరా, కొంచెం కొత్తిమీర వేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ అన్ని నిదానంగా మరిగిన తర్వాత 1/2 కేజీ చికెన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా మరిగించుకొని చికెన్ అంతా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకొని ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకొని ఈ చికెన్ స్టాక్ అంతా కూడా వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వండుకోవడం కోసం ఒక గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 1 బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసేసి 1/2 కప్పు ఆనియన్ తరిగింది వేసి 3 పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1/2 కప్పు పుదీనా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మసాలా వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 3 కప్పులకి 5.5 కప్పుల వాటర్ ని చికెన్ స్టాక్ ను వేసుకోవాలండి. చికెన్ స్టాక్ తక్కువ అయితే వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు 1 నిమ్మకాయని పిండుకొని ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పూర్తిగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ఒక కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 మీడియం సైజ్ ఆనియన్ ని కట్ చేసుకొని వేసుకొని 4 గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేతి నిండుగా పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ దగ్గరగా అయిన తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చికెన్ అంతా కూడా బాగా కలుపుకొని చేతి నిండుగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అండి. అలానే రైస్ కూడా రెడీ అయిపోయిందండి. అంతేనండి, సింపుల్గా ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్